ఓం నమ శివాయ. ఓం నమో వీరబ్రహ్మణే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు మన తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది పండగ అనగా ఈరోజు వచ్చేసి అమావాస్య 29వ తేదీ, రేపు 30వ తేదీ మన తెలుగువారి పండగ ఉగాది పండగ. మరి ఉగాది పండగ నుండి పంచాంగాలు మారుతుండవి, మీ జాతకాలు కూడా మారుతుండవి. అనగా ముఖ్యంగా ఈరోజు మన తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయి. రెండు రాష్ట్రాల వారికి ఈరోజు పంచాంగం చెప్తున్నాము. ఏ రాశి అంటే కర్కాటక రాశి. కర్కాటక రాశికి సపరేటు చెప్తున్నాము. మరియు రేపు అనగా మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ నుండి పంచాంగాలు మారుతుండవి, మరియు మీ జాతకాలు కూడా మారుతుండవి. మరి కర్కాటక రాశికి బలం ఏ విధంగా ఉంది, వారి యోగం ఎట్లుంది, వాళ్ళ అదృష్ట బలం ఎట్లుంది, వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఎట్లా ఉంది అనే విధాలు మేము చెప్పిన అన్ని క్లీన్ చెప్తున్నాము. మరి మీరందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము చెప్పిన పద్ధతులు మీరు పాటించినారనుకోండి, ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము బ్రహ్మాండమైన యోగం ఉంది, మంచి అదృష్టం ఉంది, పట్టిందల్లా బంగారం అన్నట్లు మీకు ఏ పని పట్టుకున్నా విజయవంతంగా నెరవేరుతుంది. కోట్లాధీనం కూడా వస్తుంది. కొంతమందికి నిదానంగా దినాభివృద్ధిగా వాళ్ళు కూడా కొంతమంది కర్కాటక రాశి వాళ్ళు అభివృద్ధి పొందుతారు. ఇక ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి కోట్లాధీనం వచ్చే యోగం ఈ సంవత్సరం ఉంది కర్కాటక రాశి వారికి. మరియు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యాయం 2, రాజపూజిత 7, అవమానం 3. మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మంచి మర్యాద ఉంది కాబట్టి ఏ పని పట్టుకున్నా విజయవంతంగా నెరవేరుతుంది. మరి అన్ని రాశుల కన్నా ఈ కర్కాటక రాశికి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన యోగం ఉంది, బ్రహ్మాండమైన పనులు నడుస్తాయి. కాబట్టి మరి మేము చెప్పే పద్ధతులు మీరు బాగుండాలి, మీరు తల్లి పిల్లలు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలని ఈ కర్కాటక రాశి వరకు మేము కర్కాటక రాశి వారికి పంచాంగం చెప్తున్నాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి లైక్ కొట్టాలని తెలియజేస్తున్నాము. మరి కర్కాటక రాశి అంటే ఈ సంవత్సరము మంచి దైవబలం ఉంటుంది కర్కాటక రాశి వారికి. అనగా ఈ 2025వ సంవత్సరము 10వ నెలలోన మీకు గురువు వస్తున్నాడు మీ రాశిలోకి. అనగా 2025వ సంవత్సరము 10వ నెలలో మీ కర్కాటక రాశిలోకి గురువు ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి పట్టిందల బంగారము విజయవంతంగా నెరవేరుతుంది కారణాలని తెలియజేస్తున్నాము. మరియు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగ యోగము, సంతానం కాని వాళ్ళకి సంతాన యోగము, మరి కుటుంబంలో సుఖశాంతులతో వృద్ధిల్ల యోగము, ఎన్నో సంవత్సరాల నుంచి తగాదులో ఉండి రంకులు ఉండి కోర్టు వ్యవహారాలు నడుస్తుంటాయి. ఈ సంవత్సరము కొన్ని కోర్టు వ్యవహారాలు మీ కర్కాటక రాశి వాళ్ళకి విజయవంతంగా మీరే గెలిచే అవకాశం కూడా ఉంది. ఇక కొంతమందికి నిదానంగా నెరవేరే యోగం ఉంది. మరి ఎందుకంటే ఈ సంవత్సరము విద్య లేనికి విద్యాలాభము, గృహం లేని వారికి గృహలాభము, బ్రహ్మాండమైన యోగం ఉంది. ఇల్లు కట్టించుకునే యోగము, గృహ నిర్మాణం చేసే యోగం ఉంది కర్కాటక రాశి వాళ్ళకు. తర్వాత పాడి పంట రైతులకు వచ్చేసి పాడి పంటలో అభివృద్ధి యోగం ఉంది. ఇక తర్వాత మరి ఏదైనా వ్యాపారం, బంగారు వ్యాపారం అంటే బంగారు దుకాణం అంటే బంగారు అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరము కర్కాటక రాశి వాళ్ళకు మంచి బ్రహ్మాండమైన యోగం ఉంది, అదృష్ట యోగము. మరి ప్లాట్ల బిజినెస్ వ్యాపారం చేస్తుండ్రు, ఇండ్ల ప్లాట్లకి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరము కొద్దిగా వెనుక ముందు చూసుకొని మంచిగా ఆలోచన చేసి
ప్లాట్ల వ్యాపారం చేస్తే మంచి ఆధీనం ఉంది. లేకుంటే దెబ్బతింటారు, ప్లాట్ల వ్యాపారంలో దెబ్బతింటారు. ప్లాట్ల వ్యాపారం చేసే వాళ్ళు కొద్దిగా ఆలోచన చేసుకుని వ్యాపారం చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇప్పుడు ఏదైనా కిరాణా మంగళం పెట్టుకున్న వాళ్ళకు కూడా మంచి యోగం ఉంది. తర్వాత మన ఇనుము అంటే హార్చి కడ్డీలు, రకరకాల ఇనుము అనేవి ఇనుప దుకాణం పెట్టుకుంటారు, ఇనుప సామాన్ అంగళ్ళు అమ్మే వాళ్ళకు కూడా మంచి ఆధీనం ఉంది ఈ సంవత్సరము. మరియు అన్ని విధాల్లోన మీకు సంతానం కలిగి వాళ్ళకి సంతాన యోగం ఎందుకు వస్తుందంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఎంటర్ అవుతుండగా 10వ నెలలో గురువు వస్తుండే కాబట్టి సంతానం కాని వాళ్ళకి పూర్తి సంతానమే కాని వాళ్ళకి సంతాన యోగం ఉంది. ఇక కొంతమందికి నిదానంగా నెరవేరుతుంది. మరి కొంతమందికి ఈ సంవత్సరము మంచి బ్రహ్మాండమైన యోగం ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంతమందికి ఇమ్మడే నెరవేరుతాయి, కొంతమందికి నిదానంగా దినదినాభివృద్ధి పొందుతారు అని తెలియజేస్తున్నాము. అందరికీ ఒకటే పని నెరవేరవు కారణాలు. ఏమప్ప స్వామి చెప్పినాడు ఉగాది పండుగ రోజు, మరి స్వామి చెప్పినాడు బ్రహ్మాండం ఉంది కర్కాటక రాశికి అని మీరు అనుకోవచ్చు. కానీ మీరేం చేయాలంటే కర్కాటక రాశి వాళ్ళకి కొంతమందికి బ్రహ్మాండమైన తొందరగా పనులు నెరవేరుతున్నాయి. వాళ్ళ పూర్వజన్మ పుణ్యం బట్టి, వాళ్ళ దైవబలం బట్టి, ఈ కర్కాటక రాశి బలం బట్టి, రాశి ఫలితాల బట్టి కూడా కొంతమందికి తక్కువ నెరవేరుతున్నవి. కొంతమందికి పూర్వజన్మ దోషం వలన కొంతమంది నిదానంగా నెరవేరుతున్నవి. మాకు కాలేదని మీరు బాధపడకండి. మీకు మీ పనులు అందరికీ సమానంగా కావాలంటే మీకు ఒక మార్గం ఉంది, చెప్తా. ఎట్లా నెరవేరుతున్నామంటే కొంతమంది తిరుపతి వెంకటేశ్వర భక్తులు ఉంటారు. తిరుపతికి పోయి వచ్చి ఒక 21 మందికి అన్నదానం పెట్టండి, మీకు మంచి జరుగుతుంది. కొంతమంది శ్రీశైలం భక్తులు ఉంటారు. శ్రీశైలం పోయి వచ్చి కూడా కొంతమందికి అన్నదానం పెట్టండి, మంచి జరుగుతుంది. మరి కొంతమంది మీ ఇంటి దేవుడు ఏ దేవుడైనా సరే మీ ఇంటి దేవుడిని నమ్ముకొని మరి ఇంట్లో దీపరాజు చేసి ఉదిగడ్డను ముట్టించి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే కూడా నిజమైన భగవంతుడు సూర్యనారాయణమూర్తి మీ పనులల్లో ఆ సూర్య భగవానుడు అనుగ్రహం చేత మీకు మంచి విజయం కలుగుతుంది. అందరికీ కూడా సమానం నెరవేరాలంటే మీరు బాగా పూజించాలి, తీర్థయాత్రలు తిరగాలి. ఈ సంవత్సరము యోగం ఉంది, తీర్థయాత్ర తిరిగి యోగం ఉంది. తర్వాత సూర్య భగవాన్ని ధ్యానం చేసినారనుకో, సూర్యునికి 2 ఉదిగడ్డలు ముట్టించి తిప్పినారనుకోండి, మీ ఇంట్లో నిత్యము దీపరాజు చేసినారనుకోండి, అనుకున్న సమస్యలన్నీ బ్రహ్మాండం నెరవేరుతాయి ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి వాళ్లకు. కాబట్టి భక్తాదులారా, ఈ 2 రాష్ట్రాల వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు సంతోషించాలి. కొద్దిగా ఎక్కువ శాతము ప్రజలు నమ్మి ఏదైనా ఇచ్చుకునే కాడ పుచ్చుకునే కాడ ప్రజలు నమ్మకూడదు. అంటే నేను నమ్మి ఏదైనా ఎక్కువ శాతం ఇవ్వకూడదు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఇవ్వాలా, అప్పుడు మీకు మంచి జరుగుతుంది. ఎక్కువ శాతం ఇస్తే అనుకోండి నమ్మి డబ్బులు అంటే కొంతమంది వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువ డబ్బులు వాళ్ళకి ఇచ్చినారనుకోండి మీ చేతికి తొందర రావు. కాబట్టి ఈ సంవత్సరము భూలాభము, గృహలాభము, విద్యాలాభము, తర్వాత వివాహ యోగము, అన్నిట్లో బ్రహ్మాండమైన యోగము ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. మరి ఎట్టి పరిస్థితుల్లోనే మీకు ఈ కారణాలు నేను చెప్పిన విధానంగా తీర్థయాత్రలు తిరగండి. మరి లేదంటే మన ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఆంజనేయ స్వామిని కూడా దినం పూజించండి, గుడికి తిరగండి, లేకుంటే శ్రీరామనామస్మరణ చేయండి. మీ కారణాలు విజయవంతంగా నెరవేరుతున్నామని తెలియజేస్తున్నాము. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై